నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను సిరిసాగర్ కాంగ్రెస్ అగ్రనేతలకు హెరాల్డ్ టెన్షన్ పట్టుకుంది ట్రయల్ కోర్టు తీర్పుతో సంతోషంగా ఉన్న హస్తం శ్రేణులకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పిటిషన్పై కీలక నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది ఈడీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది దీంతో ట్రయల్ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసింది ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్ కు కాంగ్రెస్ 90 కోట్ల రుణం అందించింది అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుంది అయితే ఈ వ్యవహారంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ ఓరా ఆస్కార్ ఫెర్నాండెజ్ సుమన్ దూబే తదితరులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది 2008లో మూతపడే నాటికి అప్పులు 90 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది అప్పులు తీర్చలేనని ఏజేఎల్ ట్రస్ట్ చేతులెత్తేసింది దీంతో 2016లో సోనియా నేతృత్వంలో ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేశారు 50 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఏర్పాటైంది ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు అప్పటి నుంచి ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిఘా నేత్రం పెట్టింది ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ప్రధాన వాటాదారులు ఈ సంస్థ కేవలం 50 లక్షలు చెల్లించి ఏజేఎల్ కు చెందిన 2000 కోట్ల విలువైన ఆస్తులు పొందారని ఈడీ అధికారులు ఛార్జ్ షీట్లో తెలిపారు నిజానికి నేషనల్ హెరాల్డ్ పత్రికను 1938లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూతో పాటు ఇతర స్వాతంత్ర సమరయోధులు ప్రారంభించారు దీని నిర్వహణ బాధ్యతలు ఏజేఎల్ అనే సంస్థ చూసుకునేది 1938లో అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు నెహ్రూ నేతృత్వంలో నేషనల్ హెరాల్డ్ అనే ఇంగ్లీష్ పత్రిక నవజీవన్ అనే హిందీ పత్రిక క్వామీ అవాజ్ అనే ఉర్దూ పత్రికలు ఏర్పాటయ్యాయి నష్టాలు రావడంతో పత్రికల్ని నడపడానికి అప్పులిచ్చింది హస్తం పార్టీ ఆ పత్రికలకు ఢిల్లీ ముంబై లక్నో వంటి నగరాల్లో ఆస్తులున్నాయి కాగా ఆస్తుల బదిలీ విధానంలో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి డిస్కస్ చేద్దాం మనతో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు శ్రీకాంత్ ట్రయల్ కోర్టు తీర్పుని తీసుకోవడానికి అంటే హైకోర్టు దాన్ని నిరాకరించింది అంటే ఒక ఎఫ్ఐఆర్ లేదని చెప్పి సుప్రీంకోర్టు నిరాకరించింది ట్రయల్ కోర్టు నుంచి అని చెప్పి అయితే చెప్తున్నారు ఎఫ్ఐఆర్ లేదని బట్ ఎఫ్ఐఆర్ లేకపోయినా కంప్లైంట్ ఉంది తీసుకోవచ్చు అని చెప్పి ఈడీ గట్టిగా చెప్తుంది అనమాట ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే హైకోర్టు కూడా నోటీసులు అయితే జారీ చేశారు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సో వాట్ నెక్స్ట్ ఏం చేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ శ్రీ గుడ్ ఈవినింగ్ సో నేషనల్ హెరాల్డ్ కేసు ఇందాక మీరు చెప్పిన పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎస్ ఎగ్జాక్ట్లీ నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మెడకు చుట్టుకుందని చెప్పాలి 90 కోట్లకు సంబంధించినటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రికవరీ కోసం 1000 కోట్లకు వీళ్ళు స్కెచ్ చేశారు 1000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులను తీసుకున్నారు ఆ అంశం పైన అటు రాహుల్ గాంధీకి కానీ ఇటు ఈడీ ఇటు సోనియా గాంధీ కానీ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ట్రయల్ కోర్టు తీర్పుతోటి కొంత క్లీన్ చీట్ వచ్చినా కానీ కొంత రిలీఫ్ వచ్చినా కానీ ఆ తర్వాత వెంటనే ఢిల్లీ హైకోర్టు మళ్ళీ దీనికి సంబంధించి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఈ నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఇక రానున్నటువంటి కాలంలో ఇది ఇప్పటికే గతంలోనే ఈడీ కూడా దీనిపైన విచారణ చేసింది గతంలో రాహుల్ గాంధీ కూడా ఈ విచారణకు హాజరయ్యారు 1937లో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక న్యూస్ పేపర్ని అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది అయితే నేషనల్ హెరాల్డ్కు గాంధీ పటేల్ నెహ్రూ వీళ్ళు కీ పిల్లర్స్గా ఉన్నారు అయితే ఇది ఆర్థికంగా స్ట్రాంగ్ ఉండాలంటే ఆల్మోస్ట్ ఒక 5,000 మంది దీంట్లో ఆర్థికంగా ఇచ్చారు హెల్ప్ చేస్తారు సో 5,000 మందికి కూడా షేర్లు ఉన్నాయి సో 1942లో నేషనల్ హెరాల్డ్ పైన కూడా అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం కూడా విధించింది అయితే ఎప్పుడైతే నేషనల్ హెరాల్డ్కి కొంత ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది సో ఆ డబ్బులు ఇచ్చినటువంటి క్రమంలోనే వాటి రికవరీ కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తారు దాంట్లో భాగంగా 5,000 కోట్ల అంటే 1,000 కోట్ల రూపాయలు ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతున్నాయో దీనికి సంబంధించి 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో కోర్టుకు వెళ్ళడం జరిగింది సుమారు 1,000 కోట్లు 16,000 కోట్ల పైగా రూపాయలు వీళ్ళు తీసుకున్నారు నొక్కేసేటువంటి ప్రయత్నం చేశారు నొక్కేశారు
50 లక్షల రుణాల కోసం రికవరీ కోసం ఏకంగా 5,000 కోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను సొంతం చేసుకున్నారన్నది ప్రధానంగా వినిపించినటువంటి మాట. అటు యంగ్ ఇండియన్తో పాటు నేషనల్ హెరాల్డ్ తరపున మోతీలాల్ బోరా ఒక్కరే కూడా సంతకం చేశారు. 2016లో అప్పుడు ఈడీ కూడా దీన్ని టేకప్ చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కేసు నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 5-6 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు కుట్ర చేశారు, కొట్టేశారు అన్నది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం. అండ్ ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి దాంట్లోంచి తీసుకోవడానికి ఏముండదని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. ఇది ఒక రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి కుట్ర కోణంలో బీజేపీ చేస్తున్నటువంటి ఇది ఒక కుట్ర, ఇది రాజకీయ ఎత్తుగడ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా నిరసన దీక్షలు కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, నిన్న ఇవాటి నుంచి కూడా ఇవే నడుస్తున్నాయి. సో మాట్లాడదాం దీనికి సంబంధించి. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే 90 కోట్లు ఉందో అది వాటిని రికవరీ కోసం దరిదాపు 5,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి. ఇది ఒక అంటే నేషనల్ హెరాల్డ్కి ఏదో సహాయం చేస్తున్నాం అని చెప్పినా కానీ అది రికవరీ విషయంలో మాత్రం వేలాది కోట్ల రూపాయల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కొట్టేసింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణను ఎట్లా చూడొచ్చు, ఏం జరిగింది అంటే ఇదొక భారత స్వాతంత్రోద్యమ వారసత్వంగా ఆ రోజు నుంచి వస్తూనే ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి 5,000 కోట్ల రూపాయల ధనం దుర్వినియోగమైంది. ఇది ప్రజాధనం అన్నది అంటే స్వాతంత్రోద్యమకారుల టైం నుంచి ఉన్నది. వాళ్ళ షేర్లు కూడా దీంట్లో 5,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. సో అందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూరింది, లబ్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీకి అనేది ఉన్నటువంటి విమర్శన. ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. సిరి గారు కానీ మీరు కానీ మొదటి నుంచి నేషనల్ హెరాల్డ్ చరిత్ర పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేయడం జరిగింది చెప్పారు. కనుక దాల్మే కుచ్ కాలా హై. యాక్చువల్గా 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ కేసును బయటకు తీసుకురాకపోతే ఎక్కడిదక్కడ సమసిపోయేది అంటున్నారు. అంటే తల్లి కొడుకులు కలిసి ఇవాళ ప్రజల ఆస్తి 5,000 మంది షేర్ హోల్డర్స్ ఆస్తిని కైంకర్యం చేశారు అనేది ఆయన ఆరోపణ కదా. 13 ఏళ్ళుగా నడుస్తుంది కేసు. ఈ 13 ఏళ్ళుగా నడుస్తుంటే ఎందుకు తెగకపోతుంది అంటే కోర్టులు కూడా, నా ఉద్దేశం కోర్టుల పొరపాటు కూడా ఉందంటున్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి కింది నుంచి పైకి, పై నుంచి కిందికి మననేమో మన తల్లి కొడుకులకు క్లీన్ చిట్ కింది కోర్టు ఇచ్చింది అంటారు. మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో కేసు పడింది చూస్తున్నాం కదా. అందుకని ఏమంటున్నానంటే అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఆస్తుల విషయంలో అప్పుడు ఎవరు కనీసం అంటే సుబ్రహ్మణ్య స్వామి గారి లాగా బయట పెట్టకపోతే ఇవి అట్లాగే ఉంటుండే అని అంటున్నారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నిష్పక్షపాతంగా ఇద్దరు కూడా తల్లి కొడుకులు చెప్పాలి. అంటే ఒక్క మోతీలాల్ వోరా గారికి సంతకం పెడితే చెల్లదా ఇది కూడా లీగల్ సమస్య కదా. మోతీలాల్ వోరా ఎవరు? ఆనాడు మనకు ట్రెజరర్, కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్. అంత ముందేమో సీతారాం కేసరి గారు ఎవర్ గ్రీన్ ట్రెజరర్ గా ఉండేవాడు. సీతారాం కేసరి గారిని తీసేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడు ఆయన చేసిన తర్వాత పివి నరసింహరావుకి వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే పార్టీ అధ్యక్షుడే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉండేవాడు, పార్టీ అధ్యక్షుడు ఉండేవాడు. అంటే పివి నరసింహారావు గారికి ఎసరు పెట్టడానికి 2 పదవులు నీకు అవసరం లేదని చెప్పి అప్పటిదాకా ఉన్న సీతారాం కేసరిని ఏమో ట్రెజరర్ గా ఉన్న ఆయనను తీసుకొచ్చి అక్కడ మన పార్టీ అధ్యక్షుని చేశాం, చూసాం. అప్పుడు ఆ కుట్రలు కుతంత్రాలు చూసాం. కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి అంటున్నాను. అందుకనే నేషనల్ హెరాల్డ్ పత్రిక ఒకనాడు స్వాతంత్రోద్యమాన్ని ప్రేరేపించింది. తర్వాత వాళ్ళు అనుబంధంగా వచ్చిన పత్రికలు కూడా దానికి కొనసాగించినాయి. నష్టం వస్తే కాంగ్రెస్ పార్టీ అప్పు ఇవ్వచ్చు, కానీ అప్పించిందనే పేరు మీద అయితే కాంగ్రెస్ పార్టీకి అని ఉండాలి, పార్టీకి ఉండాలి. వ్యక్తుల పేరు మీద ఎట్టపోతాయి. అయితే 5,000 మంది షేర్ హోల్డర్స్ కానీ ఉండాలి. దాని ఆస్తులు అమ్మి ఇంకేదైనా చేయొచ్చు. లేదనుకుంటే ఆస్తులు డిస్పోజ్ చేయొచ్చు ఎవరికి వాళ్ళకి. 5,000 మంది షేర్ హోల్డర్స్ ఆనాడు పేరైతే పెట్టారు. అది మీకు తెలుసు కదా, కంపెనీస్ యాక్ట్ ప్రకారం షేర్లు ఎట్లా పంచొచ్చు అయిపోతుంది. సార్ ఆ పత్రిక వెనక ఒక ఎమోషన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నటువంటి టైం 1938 అంటే చాలా పీక్స్ లో ఉన్నటువంటి టైం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ ఈ పత్రికను ప్రారంభించినప్పుడు. అండ్ దీంట్లో 5,000 మంది షేర్ హోల్డర్స్ ఉంటే దీంట్లో ప్రస్తుతానికి వాటా పరంగా చూసుకుంటే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కలిపి 76% వాటా ఎట్లుంటుంది. సో ఏం జరిగింది దీని వెనకాల? ఏదో జరిగింది. 90 కోట్ల లోన్ తోటి ఏజేఎల్ ఏదైతే అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ ఉందో దాంట్లో 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా యంగ్ ఇండియన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. సో ఇది కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా మొదటి నుంచి పట్టి వేధిస్తోందని చెప్పొద్దు. ఎందుకంటే వేధింపులు అంటే మళ్ళీ అది వాళ్ళకి ఏదో లాభం చేకూర్చినట్టు అవుతూ ఉంటుంది. బట్ ఇది చాలామంది ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశం, భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ అంశం.
సో దీనికి సంబంధించి ఒక న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది, అసలు వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది ఎప్పటికైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఒకసారి శ్రీకాంత్ గారు ఈ కేసు సిల్సిలా వరుస చూస్తే 2012లో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అవును, అవును, 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టినప్పుడు అప్పుడే తెలుసుకుంటే అయిపోయింది. 2014 తర్వాత కదా మోడీ గారు అధికారంలోకి వచ్చింది. ఈ 12 ఏళ్ళుగా అంటే 11 ఏళ్ళుగా, అంతకుముందు 3 ఏళ్ళు అయితే 2 ఏళ్ళు అయితే వాడి అధికారంలో ఉన్నారు కదా. అప్పుడే మరి క్లీన్ చిట్ ఇప్పించుకుంటే అయిపోయేది కదా. అంటే అప్పుడు నిజమైన వాస్తవాలు చెప్పలే అన్నట్టు ఏమైతే చూద్దాం అనుకున్నారు. అంటే కోర్టులో మెల్లమెల్లగా నడుస్తూ ఇక్కడ దాకా వచ్చింది. అందుకని ఏమంటున్నానంటే ఇప్పుడు ఎమోషన్ పక్కన పెడతాం. ఒక లీగల్ గా ఒక కంపెనీ అనుకుందాం, ఏ చేయాలో కంపెనీ, దానికి 90 లక్షల మన 90 లక్షల రూపాయలు అప్పు ఉన్నది. దీన్ని తీర్చడానికి ఏం చేయొచ్చు అంటే దాన్ని అమ్మకుండా కూడా ఆస్తులను కొంచెం వడ్డీకి ఎవరికన్నా మన లీజ్కి ఇచ్చి కూడా తీర్చొచ్చు కదా. అంటే కంపెనీకి ఉంటే ఏజేఎల్ కంపెనీకి ఉంటే ఏజేఎల్ నుంచి కొనుక్కుంటే కూడా ఏజేఎల్ ఒకవేళ అమ్ముదాం అనుకుంటే కూడా సంతకం పెట్టడానికి ఎంతమంది అర్హులు? ఏజేఎల్ మీటింగ్ పెట్టాలి. 5,000 మంది సభ్యుల వారసులు ఆస్తి క్రిమినల్ కేసులు అయితే మనిషి చచ్చిపోయినా పోతాయి, కానీ ఆస్తులు అయితే వారసత్వంగా వస్తాయి కదా. వాళ్ళకి వారసులు ఎవరు ఉన్నారా, అసలు మీటింగ్ జరిపారా లేదా, ఇవన్నీ బట్టే కదా. కంపెనీస్ డైరెక్టర్స్ మీటింగ్ జరిపి డైరెక్టర్స్ ఏమో మన షేర్ హోల్డర్స్ అందరికి నోటీసులు పంపి ఆ నోటీసులలో వాళ్ళు జవాబు తెప్పించుకొని మాకు ఇంట్రెస్ట్ ఉంది లేదు, కొందరు షేర్ హోల్డర్స్ ఏంటంటే చచ్చిపోవచ్చు, వారసులు లేకపోవచ్చు, అట్లాంటివన్నీ తీసేసి మిగతా డబ్బులు పంచాల్సి ఉండే అమ్ముతే. అంటే అప్పలంగా ఈ ఆస్తులు కొట్టేసి 76% ఆస్తులను మన వాటాను వీళ్ళిద్దరే దక్కించుకున్నారని పెద్ద ప్రధాన ఆరోపణ కదా. యంగ్ ఇండియా సంస్థకు మారిందంటే అసలు యంగ్ ఇండియా అనే పత్రిక కూడా ఉండే మనకు. గాంధీ గారు యంగ్ ఇండియా, హరిజన్ 2 పత్రికల్లో ఆనాడు గాంధీ గారు అయితే ఉన్న రైల్వేలను వాడుకున్నాడు మొత్తం. యంగ్ ఇండియాకి సంబంధించి అదొక నాన్ ప్రాఫిట్ కంపెనీ అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. నాన్ ప్రాఫిట్ కంపెనీ ఇది, దాని నుంచి మాకు ప్రాఫిట్స్ ఏ ఉంటాయని చెప్పేసి. బట్ ఈ నాన్ ప్రాఫిట్ ముసుగులోనే చాలా పెద్ద కుంభకోణం జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. 5,000 కోట్ల రూపాయల పైచిలుకు. అంటే ఏజే నుంచి శ్రీకాంత్ గారు ఏజే నుంచి యంగ్ ఇండియాకి మారిన ఆస్తులు అయితే ఉన్నాయి కదా అంటున్నారు. భౌతికమైన ఆస్తులు ఉన్నాయి కానీ వాళ్ళకు అవసరమైన ఆఫీస్ పెట్టుకున్న ఆస్తులు ఉన్నాయి. అది 1,000 కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే 3 రాష్ట్రాల్లో ఉన్నాయి ఆస్తులు, ఒక రాష్ట్రంలో కాదు. కనుక ఆస్తులను అమ్ముకోవడానికే ఈ 76% వాటా వీళ్ళు తీసుకున్నారు ఇద్దరు. రేపు పొద్దున మిగతా 24% వాటాను కూడా వాళ్ళు బయటకు పంపిస్తారు అనేది సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆరోపణ అంటున్నాను. ఆయన చేయకపోతే అసలు ఈ సమస్య ముందరికే రాకపోయేది. కానీ చేసిన తర్వాత కూడా అప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని నిరూపించుకోలేకపోయింది. తప్పు కాదు, మాది కరెక్ట్ అని చెప్పి. ఈ 13 ఏళ్ళుగా బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక కూడా వీళ్ళు కూడా నిరూపించలేకపోయింది కదా. కోర్టులో నడుస్తుంది సమస్య. అందుకనే నేను ఒకటే అన్నా దీనికి ఒక కోర్టు క్లీన్ చీట్ ఇచ్చినా, ఇంకో కోర్టు నోటీసులు ఇచ్చినా దీనికి ఒక తుది తీర్పు అనేది రావాలి. ఎందుకంటే ఏండ్లకు నడుస్తుంది. ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేసింది, ఈడీ అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయి. సో దీనిలో ఒక ఫైనల్ అవుట్పుట్ మాత్రం రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ కేసుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు, ఇది ఒక ఫినాన్షియల్ క్రైమ్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కోణంలోనే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది బీజేపీకో లేదంటే ఇంకో పార్టీకో కాంగ్రెస్కో దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానం. ఎవరు ఎంత పెద్ద నాయకులైనా కానీ చట్టం ముందు అందరూ సమానమే అన్నటువంటి ఒక తీర్పు కోసం ఈ కేసు విషయంలో దేశం ఎదురు చూస్తోంది. ఖచ్చితంగా ఎదురు చూస్తుంది. ఒక కంపెనీకి మధ్యన పోరాటమే కాదు, ఇది ఒక రకం దేశభక్తితో కూడుకున్న ఒక పత్రిక పెట్టారు. ఆ పత్రిక కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పత్రిక కనుక ఆస్తులు లేకపోతే ఇప్పుడు దీన్ని తలకెత్తుకునే వారా సోనియా గాంధీలు, రాహుల్ గాంధీ అనే ప్రశ్న కూడా వస్తుంది కదా. దానికి ఆస్తులు లేవనుకోండి, పత్రికకు అప్పులే ఉన్నాయి అనుకోండి, అప్పుడు తలకెత్తుకునే వాళ్ళ. ఆనాడన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉద్దేశపూర్వక ఒక రకంగా చెప్పండి మంచి ఉద్దేశంతో ఆనాడు 38 నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చేదాకా పార్టీకి అప్పులు ఇచ్చి మరీ చేసింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడి నుంచి వస్తాయి అప్పులు ఇవ్వడానికి? కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యుల విరాళాలే కదా. సభ్యుల సభ్యత్వము లేకుంటే ఆ పార్టీకి వచ్చే విరాళాలు ప్రజలే కదా. కాంగ్రెస్ పార్టీని నమ్మి విరాళాలు ఇచ్చిన వాటిని 90 కోట్ల రూపాయల దాకా, మనకు 90 లక్షల రూపాయల దాకా అప్పులు ఇచ్చిందంటే అది ప్రజల సొమ్మే కదా అంటున్నాను. అందుకని సుబ్రహ్మణ్య స్వామి గారి వాదన కరెక్ట్ అంటున్నాను. ఆ కరెక్ట్ అయిన వాదనకు కోర్టులు కూడా సహకరించాలి. ఇప్పుడు ఏమైతే కోర్టులు కూడా ఏళ్ళు పూళ్ళు పడితే అసలు రెండందవి ఎలకని పడతారా లేదా తెలియదు. మీరు అన్నట్టు కింది కోర్టు ఏమో క్లీన్ చిట్ ఇస్తుంది, హైకోర్టు ఏమో దాన్ని మళ్ళీ తీసుకుంటది. చూస్తున్నాం కదా. అంటే ఇది రాజకీయంగా బీజేపీ కూడా రాజకీయంగా వాడుకుందామని చూస్తుంది ఈ కేసులను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ కేసు ఎన్ని రోజులు రోలంగా అవుతే రేపు 2029 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసిన దోషులు వాళ్ళు అని చూపించుకుంటూ చెప్పారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ వైపు లేడు. బీజేపీ తప్పు చేస్తూ విమర్శిస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి గారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ పార్టీ ఎంపీగా ఎన్నికై కూడా
చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. ఇటువంటి కుంభకోణాలు బయటకు తీయడంలో ఆయన దిట్ట, ఒక రకంగా చెప్పాలంటే. స్వయంగా ఆయనే వాదించుకుంటాడు కోర్టులకు వెళ్ళి కూడా. అట్లా అవినీతి జరిగిందని ఆరోపించిండు. ఈ అవినీతి కరెక్టా కాదా తేల్చాల్సిన బాధ్యత కోర్టులది. కోర్టుల తగ్గట్టుగా అవసరమైన సాక్ష్యాధారాలు సేకరించి ప్రభుత్వం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు నేర విచారణ సంస్థలకు ఎవరు ఇవ్వాలి? నేర విచారణ సంస్థలు విచారణ చేయాలి కదా. ఆ 76% మాట వీళ్ళకి రావడానికి మోతీలాల్ వోరా ఒక్కడే సంతకం పెట్టి తెచ్చారు. లీగల్ పాయింట్ కదా శ్రీకాంత్. మోతీలాల్ వోరా ఒక ప్రెసిడెంట్ సంతకం పెట్టి అవుతుందా కాదా అనేది ఆలోచించాలి కదా. నేను ఇప్పటికి చెప్తున్నాను, లీగల్ గా అడ్వకేట్ గా 5,000 మంది షేర్ హోల్డర్స్ కు నోటీసులు పంపి, అయ్యా ఈ ఆస్తులు అమ్మదాం అనుకుంటున్నాం, మరి మీ వాటా ఇంత వస్తుంది, మీరు ఆస్తులు అమ్మడానికి వ్యతిరేకమా ఫస్ట్ తీర్మానం చేయాల్సింది ఏంది? బదిలీ చేయాల్సినటువంటి అవసరం లేకుండే. పేరుకు నెహ్రూ స్థాపించారని చెప్పేసి గాంధీ కుటుంబం మొత్తం టేక్ ఓవర్ చేసుకున్నారు, ఆస్తులు మొత్తం బదలాయించారు, సో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అన్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఆరోపణ. వాళ్ళ సొంత ఆస్తి కాదు కదా శ్రీకాంత్ గారు, వాళ్ళ సొంత ఆస్తి కాదు. ఇప్పుడు వాళ్ళ నెహ్రూ ఆనంద్ భవన్ నే విరాళంగా ఇచ్చింది కదా. ఇప్పుడు మ్యూజియం నడుస్తుంది అక్కడ. కానీ మీరు సొంత ఆస్తులైనా మీరు ఇష్టం ఉండి తీసుకున్న వీలు లేదంటే, ఒకసారి మ్యూజియం చేసినాక మా తాతగారు ఆస్తి నేను తీసుకుంటా అంటే వీలు లేదంటున్నాను. మనం చూసాం కదా, పటౌడీల సంగతి చూసాం కదా. పటౌడీలు మా వారసత్వం వచ్చిందంటే కూడా కోర్టు ఏం చేసింది, మీది కాదు పొమ్మన్నది. 1000 కోట్ల ఆస్తులు వదులుకోవాల్సి వచ్చింది పటౌడీ కదా. అందుకని ఇక్కడ కూడా మీరు వారసత్వంగా వచ్చిన ఆస్తి అంటే వీలేదు, కేవలం ప్రజల ఆస్తి. 5,000 మంది షేర్ హోల్డర్స్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లోన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన దాంతో ఇచ్చింది కదా. పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు నడిచే పార్టీలు ప్రజల ఆస్తులు అంటున్నాను. పార్టీలే ప్రజల ఆస్తులు అన్నప్పుడు ఆస్తుల మీద కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండదు, కంట్రోల్ అనేది ప్రజల చేతిలో ఉండాలి. సో మీరు అన్నట్టు 5,000 మందికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఏం చేద్దామని చెప్పి. అవును, నోటీసులు ఇవ్వాలి. అమ్ముదామా లేదా? అమ్ముతే కూడా షేర్లు ఎవరు కొనాలి? షేర్లు ఇప్పుడు యంగ్ ఇండియా వాళ్ళు కొంటున్నాం అంటే ఏజేఎల్ అమ్ముకుంటుంది అంటే ఏజేఎల్ కి ఆ 90 లక్షలు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అందరు కలిసి. ఇప్పుడు 5,000 మందిని తలా 100 రూపాయలు 1000 రూపాయలు పంపంటే ఆ 90 లక్షల రూపాయలు అప్పు ఎప్పుడో తీరిపోయేది అంటున్నాడు కదా. ఆస్తులలో మంచి ప్రజోపకరమైన పనులు పెట్టవచ్చు. ఇప్పుడు పత్రిక నడుస్తలేదు, ఎప్పుడో మూతపడ్డది కదా. నేను అన్నట్టు 30 ఏళ్ళు 35 అంటే పీక్ లెవెల్ ఉద్యమం ఉన్నది. డూ ఆర్ డై. 40 రోజుల్లో ఇండియా మన క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం గాంధీ గారు అంత ఈవెన్ బ్రిటిషర్సే నిషేధించారంటే ఆ టైంలో ఆ పత్రిక ప్రభావం ఎంతో కూడా అర్థం చేసుకోవచ్చు. రామ్మోహన్ రావు గారు ఉన్నారా? ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది. రామ్మోహన్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ. చెప్పండి శ్రీకాంత్ గారు, ఫోన్ వచ్చింది చెప్పండి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈడీ ప్రశ్నలు అయిపోయాయి, ఈడీ అటాచ్మెంట్స్ అయిపోయినాయి. సో రిజల్ట్ ఏంది, ఏం జరిగిందన్న వాస్తవాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరో ఇందాక మీరు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోర్టు నుంచి దీని మీద ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆ రోజే డైరెక్షన్స్ రావడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టలేదు. బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2012లోనే దీని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. 2012 మొదలు ఇప్పటిదాకా 2026కి వచ్చేసినాం. ఇప్పటి కూడా ఇంకా హైకోర్టుల చుట్టూ కింది కోర్టుల చుట్టే ఈ అంశం తిరుగుతూ ఉంది. దీనికి ఒక ఎండ్ ఎప్పుడు పడుతుంది? దీనికి ఎండ్ తీసుకొచ్చేటువంటి ఉద్దేశం కోర్టులకు ఉందా, ప్రభుత్వాలకు ఉందా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? లేదంటే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఇదొక ఎప్పటికీ ఉండేటువంటి నిరంతర రాజకీయ యుద్ధం లాగానే మారిపోతుంది అనుకోవచ్చా? సుబ్రహ్మణ్య స్వామి గారికి దీన్ని కంప్లీట్ ఇచ్చినని చాలా తెలివి కమ్మం. ఇమ్మి బమ్మి స్వతహా అడ్వకేట్ కూడా కనుక రెండు చేయగలుగుతారు. కానీ కోర్టు చూసేది కేవలం టెక్నికల్ గా చూస్తుంది, సాంకేతికంగా చూస్తాయి. కోర్టు చూసేది ఈ భావోద్వేగం ఇవన్నీ పనికిరావు, అక్కడ ఉండే అవి పనిచేయవు కూడా. అది ఎవరిది ఆస్తి, ఎట్లా ఉన్నది, నేషనల్ హెరాల్డ్ పత్రిక ఎందుకు వస్తుంది అవన్నీ చూడు. ఏజీఎల్ సంస్థ తన ఆస్తులను ఈ యంగ్ ఇండియాకు మార్చింది. 76% మాటలు వెలుగొన్నారు. ఇది కరెక్టా కాదా, లీగల్ గా చెప్తుందో చెల్లదా, ఇంతవరకు చూస్తారు వాళ్ళు చూసేది. కానీ ప్రజల భావోద్వేగాలతో కోర్టులకు పని లేదు. కానీ చేయాల్సిన పని ఏంటంటే కోర్టులో జరుగుతున్న కేసులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించి సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఆరోపణకు నిజమా కాదా అని తెచ్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ కాదు. ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఏం చేస్తుంది? ఈడీ ఎప్పుడు ఎంటర్ అయింది అంటే డబ్బులు హవాలా మనీ మారినప్పుడే చేస్తుంది. ఈడీకి మిగతా లీగల్ విషయాలతో సంబంధం లేదు. నిజంగా ఈ ఆస్తి ఎవరిది అనే సంబంధం లేదు. అంటే డబ్బులు చేతులు మానే లేవా, ఒక ఆస్తిని తక్కువ అగ్బకొనడం కూడా ఇంకా మనకు 2-3 చట్టాలు ఉన్నాయి శ్రీకాంత్ గారు. అంటే అనుచిత లాభాలది కూడా ఒక చట్టం ఉన్నది మనకు. మీరు ఒక
ఆస్తిని అమ్ముకుంటే అనుచితంగా లాభం వచ్చింది. ఇవాళ అమ్మినాం, నేను 100 కొని ఇవాళ 1000కి అమ్మినాం అనుకోండి, అనుచిత లాభం కిందకి వస్తుంది. దానికి ఒక చట్టాలు ఉన్నాయి దానికి కూడా. అంటే కావాలని దాన్ని మభ్యపెట్టి 100 రూపాయలకి కొనుక్కున్నట్టు చేసి రేపు 1000 రూపాయలకి అమ్ముకుంటున్నట్టు అనుచిత లబ్ధి పొందినట్టే కదా. ఇది కూడా అనుచిత లబ్ధి అనేది ఒకటి ఉందా అనేది కూడా కోర్టులు తేల్చాల్సింది అవసరం రేపు పొద్దున. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అదిగో పులేంటి దిగో తోక అన్నట్టు. బీజేపీ వాళ్ళేమో దీన్ని రాజకీయంగా ఉపయోగిస్తూ చూస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో దీన్ని సానుభూతిగా మాకు చూసినా మమ్మల్ని కష్టపడుతున్నారు, నెహ్రూ కుటుంబాన్ని కష్టపడుతున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు, గాంధీ నెహ్రూ కుటుంబాలకు ఇష్టం లేదని చెప్పి బీజేపీ ఆరోపణ చేస్తున్నారు. ఈ రెండింటి మధ్యన లీగల్ బ్యాటిల్ జరుగుతుంది కదా. లీగల్ బ్యాటిల్ ఏం జరుగుతుంది తెలుస్తుంది, చేయాల్సిన మన అవసరం ఉంది. నేను చెప్తున్నా స్పష్టంగా, ఇది AJL అనేది ఒక మంచి సంస్థ, ఆనాడు దేశభక్తితో పెట్టినది, పత్రిక స్థాపించిన నేషనల్ హాల్, అవన్నీ కూడా మనం మాట్లాడుకునేది. కోర్టుకి ఏమటో AJL సంస్థ, మోతిలాల ఓరా సంతకం పెట్టిండు, ఇది కొన్నాడు, అది అమ్మిండి ఇది కొన్నాడు. ఇంకా అయితే ఆ షేర్లు చెల్తాయా చెల్లయా, మిగతా షేర్ హోల్డర్స్ అవకాశం ఉందా లేదా, వాళ్ళకి హక్కులు ఉన్నాయా లేవా, మీటింగ్ పెట్టిన కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇవన్నీ పోయినాయా లేవా. కంపెనీ కదా అది కూడా, పత్రిక అనే పేరు, పత్రిక కూడా యాజమాన్యం ఉంటుంది, దాని కంపెనీ ఉంది కదా. ఆ కంపెనీ దివాలా తీసిందా, ఆ 90 లక్షల రూపాయలు సంపాదించుకోలేకపోయిందా. ఒకవేళ ఏదైనా చిన్న ఒక ముక్క అమ్మితే వస్తుంది కదా ఇవాళ. అందులో ముందటి ప్లాట్ గేట్ పక్కన ఉన్న ప్లాట్ రోడ్డుకుంటే అమ్మేస్తే 9 లక్షలు వచ్చేస్తాయి కదా. కావాలి అంటే 90 లక్షల కోసమే మొత్తం 9,000 కోట్ల, 16,000 కోట్ల, 5,000 కోట్ల, సరే ఎక్కువ చెప్పొచ్చు, ఎంతో అయితే డబ్బు ఉన్నది కదా. అది ఎందుకు అమ్మారు, ఎందుకు తీసుకున్నారు, వీళ్ళు తీసుకుంటే వీళ్ళిద్దరు పేరు మీద ఎందుకు అయింది కదా. అది చర్చించాల్సింది. ఎందుకంటే సాంకేతికంగానే కోర్టులు చూస్తాయి, మనమేమో రాజకీయంగానే రెండు పార్టీలు చూస్తున్నాయి. మూడవది ఏమో భావోద్వేగంతో ప్రజలు మనం ఆలోచన చేస్తున్నాం. ఈ మూడింటి మధ్యన సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణలో అంతిమ విజయం సత్యాన్ని కావాలి, అంతిమ ధర్మాందే కావాలి. చూద్దాం. కోర్టులు కూడా తప్పు చేయదని ఏం లేదు, కోర్టులు మాత్రం లీగల్ గా చూస్తాయి అంతే తప్ప చట్టపరంగా సాంకేతికంగా లీగల్ గా చూస్తాయి, అంతే దాటిపోవడానికి అయితే లేదు. థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసు అనేది కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు ఉన్నటువంటి టైంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో జవహర్లాల్ నెహ్రూ పెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక దాంట్లో ఉన్నటువంటి షేర్లు ఆల్మోస్ట్ 5,000 మందికి పైచిలుక దాంట్లో షేర్లు ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా అసోసియేట్ జనరల్ లిమిటెడ్ AJL అనేటువంటి సంస్థ నడిపించిన తర్వాత ఆ సంస్థ నుంచి యంగ్ ఇండియా అనేటువంటి సంస్థకు బదలాయింపులు చేసుకున్నారు. దాంట్లో 76% వాటాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్నారు. ఇవి పూర్తిగా కూడా దీంట్లో స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎమోషన్స్తో వచ్చినటువంటి ఫండ్స్ అవి. అండ్ వీళ్ళు ఆ రోజు AJLకు లోన్ ఇచ్చాం, రుణం ఇచ్చాం, అప్పిచ్చాం అని చెప్పేసి దాన్ని రికవర్ చేసేటువంటి పనిలో భాగంగా వేల కోట్ల రూపాయల ఆస్తులను, నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కన్నేశారు, వాటిపైన తీసుకున్నారు. ఇది నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విషయం. అది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, దాంట్లో ప్రజల షేర్లు ఉన్నాయి. సో అప్పనంగా 5,000 కోట్ల పైచిలకు రూపాయలను వీళ్ళకు మళ్లించుకున్నారనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి చూడాలి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది. సో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. 2012లో బయటకు వచ్చినటువంటి అంశం 2026 వరకు కూడా ఇంకా కోర్టుల్లో తిరుగుతూనే ఉంది. ఈడీకి సంబంధించినటువంటి విచారాలు నడిచినాయి. దీంట్లో చాలాసార్లు కోర్టులో విచారాలు నడుస్తూనే ఉన్నాయి. గతంలో 3-4 సంవత్సరాల క్రితమే ఈడీ అటు రాహుల్ గాంధీని, ఇటు సోనియా గాంధీని విచారించడం జరిగింది. 1-2 సార్లు ఇప్పటికే విచారణలు కూడా అయిపోయాయి. సో అయిపోయినా కానీ కిందికి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి క్లీన్ షీట్ తీర్పుతో కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం వచ్చినా కానీ ఢిల్లీ హైకోర్టు మళ్ళీ దీనికి నోటీసులు జారీ చేసింది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి. సో నోటీసులతో ఈ కేసులో ఇంకా ఏదో ఉంది అన్నటువంటి అనుమానాలు ఇంకా అయితే బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి ప్రజల ఆస్తులు కాబట్టి, ఒక ఎమోషన్తో కూడినటువంటి సందర్భం కాబట్టి నేషనల్ హెరాల్డ్ అనేది ఒక దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎట్లాంటి న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుందా లేదంటే రాజకీయ పరమైనటువంటి చర్చలే జరుగుతాయన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్